గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది అన్ఫీల్డ్ బ్యారెల్స్ ఇండియాస్ ఆయిల్ హిస్టరీ. అన్ఫీల్డ్ బ్యారెల్స్ ఇండియాస్ ఆయిల్ హిస్టరీ అనేది ఇక్కడ మనకి బుక్గా ఉంది. సో దీనిని మనకి రాసింది రీచా మిశ్రా గారు. సో రీచా మిశ్రా గారు దీన్ని రాశారు. ఇది కూడా ఎవరికి సంబంధించింది అంటే 1970 ఆ టైంలో మనకి పెట్రోలియం మినిస్టర్గా చేసిన ఎవరైతే మనకి కేశవ్ దేవ్ మాలవ్య గారు ఉన్నారో ఆయనకి సంబంధించిన బుక్. సో ఇది గుర్తుపెట్టుకోలేకపోయినా ప్రాబ్లం లేదు, బుక్ అండ్ ఆధార్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్ఫీల్డ్ బ్యారెల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ అనేది మనకి రీచా మిశ్రా గారు రాసిన బుక్గా చెప్పచ్చు. సో ఇది మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించింది, ఒక రాష్ట్రానికి సంబంధించింది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి తిరిగి మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. ఇటీవల ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. తిరిగి మళ్ళీ ఉత్తరాఖండ్కి రెండవసారి చీఫ్ మినిస్టర్గా ఎంపికయ్యారు పుష్కర్ సింగ్ ధామి. యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్కి ఈయన ఉండడం జరిగింది. 45 సంవత్సరాల వయసులో ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్గా చేస్తున్నారు. ఈయనకన్నా ముందర తిరాత్ సింగ్ రావత్ ఉండేవాళ్ళు. సో ఆయన తర్వాత రీప్లేస్ చేశారు పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క రాజధానిగా రెండు ఉన్నాయి. ఒకటి డెహ్రాడూన్, ఇంకొకటి గైర్ సెయిన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్గా కూడా మనకి లొకేట్ అయి ఉంది, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నర్గా ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ అయిన గుర్మిత్ సింగ్ ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్ ఫార్మేషన్ డే, ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవం అనేది 9th నవంబర్న రికగ్నైజ్ చేయబడింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ అనేది ఏర్పడింది. సో 9th నవంబర్న ఏర్పడడం జరిగింది. ఇవి మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. 9th నవంబర్ అండ్ గుర్మిత్ సింగ్, డెహ్రాడూన్ అండ్ గైర్ సేన్ అనేవి వీటి యొక్క రాజధానిగా ఉంది. యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్గా ప్రస్తుతం ఈయనున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. నందాదేవి అనే ఒక బయోస్పియర్ ఉంది. దాంతోపాటు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉంది. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏదైతే మనకి ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ పేపర్లెస్ గా మారబోతుంది, పేపర్లెస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది నాగాలాండ్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నాగాలాండ్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ ఈ విధాన్ అప్లికేషన్. సో ఈ విధాన్ అనే అప్లికేషన్ని తీసుకొచ్చి ఇక మీదట జరగబోయే అన్ని సెషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని సమావేశాలు నాగాలాండ్ అసెంబ్లీలో మనకి పేపర్లెస్ విధానం ద్వారా జరగనున్నాయి. ఇలాంటి పద్ధతిని ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా మనకి నాగాలాండ్ ఉంది. అయితే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీగా చూద్దాం. భారతదేశంలో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత 2020లో లాక్డౌన్ తర్వాత అండ్ మొట్టమొదటిసారిగా పేపర్లెస్ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది కూడా ఎప్పుడు అంటే 1 ఫిబ్రవరి 2021 కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ రోజున. అండ్ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆ క్రెడిట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంది. ఉత్తరప్రదేశ్ అనేది భారతదేశంలో మొదటి రాష్ట్రం మనకి పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. దాని తర్వాత అగ్రికల్చర్ బడ్జెట్ అని చెప్పేసి తమిళనాడు ఇటీవల రీసెంట్గా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన మార్పులుగా చెప్పొచ్చు. ఈ మార్పుల్లో భాగంగానే సో ఒక బడ్జెట్ సెక్షనే కాకుండా ఉత్తరప్రదేశ్లో లాగా ఒక బడ్జెట్ సెక్షనే కాకుండా ఇక మీదట జరిగే అన్ని సెషన్స్ అన్ని సమావేశాల్లో కూడా పేపర్లెస్గా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా వెళ్ళేలాగా సో ఇటీవల ఈ విధాన్ అనే ఒక కొత్త పద్ధతిని మనకి నాగాలాండ్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందర తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రిగా నేఫియో రియో అనే పర్సన్ ఉన్నారు. జగదీష్ ముఖి ప్రస్తుతం ఈ సంవత్సరానికి గాను నాగాలాండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో ఇది
ఇది కొంత ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుపుకునే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చెప్తారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఆర్మ్డ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్. ఆర్మ్డ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ ఏదైతే ఉందో సో దీనివల్ల 2021లో నాగాలాండ్ పలుసార్లు మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా నాగాలాండ్కి సంబంధించి అది న్యూస్లో ఉండడానికి కారణం ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ 60 మంది ఉన్నారంట. సో ఈ 60 మెంబర్స్కి కూడా బడ్జెట్ సెషన్కి సంబంధించి ఒక ఈ బుక్ లాంటిది అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేపర్ లెస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇటీవల. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్. సో కేరళ భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కాబోతుంది కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనేది తీసుకురావడానికి. సో జనరల్గా మనకి వ్యవసాయం చేసినప్పుడు కానీ సో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏవైతే మనం ఈ ప్రొడక్షన్ కానీ ఏవైతే ఉత్పత్తుల్ని చేస్తూ ఉంటామో ఆ టైంలో మనకి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తగ్గించడం కోసం కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనే పద్ధతిని అతి త్వరలో తీసుకురానుంది కేరళ ప్రభుత్వం. దానికోసం అని చెప్పేసి 2022-23కి సంబంధించి 6 కోట్ల రూపాయలని బడ్జెట్గా కూడా మనకి పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి ఫేజ్లో 13 ఫార్మ్స్లో ఇలాంటి ఈ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తారంటే దాని తర్వాత కేరళలో ఉన్న 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్గా పి విజయన్ అండ్ కేరళ యొక్క గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఇంకొకటి న్యాచురల్ ఫార్మింగ్. ఆంధ్రప్రదేశ్ ఇటీవల న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో దాని గురించి కూడా మనకి కేరళ ప్రభుత్వం లేదా కేరళ చీఫ్ మినిస్టర్ పి విజయన్ సో ఇది అనౌన్స్ చేసినప్పుడు దీని గురించి కూడా ప్రస్తావించి ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే న్యాచురల్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసిందో అలాగే కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 6 కోట్ల ఖర్చుతో 6 కోట్ల యొక్క ఏమంటారు ఎక్స్పెండిచర్తో మనకి ఈ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనేది తీసుకురానుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బిప్లోబీ భారత్ గ్యాలరీ. సో బిప్లోబీ భారత్ గ్యాలరీ అనే దాన్ని ఇటీవల మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మార్చ్ 23 మనకి షాహిద్ దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. షాహిద్ దివాస్ అనేది నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో అదే షాహిద్ దివాస్ని మనకి అనుసరించుకుని 1947 టైంలో ఎవరైతే రివల్యూషనరీ పర్సన్స్ విప్లవకారులు భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొన్నారో లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేశారో అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఎవరున్నారో అలాంటివన్నీ కూడా చెప్పడం కోసం ఒక గ్యాలరీని ఏర్పరిచారు. అది కూడా కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో. సో దాన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. బిప్లోబీ భారత్ గ్యాలరీ అనేది ఎస్పెషల్లీ భారతదేశంలోని ఎవరైతే విప్లవకారులు 1947 టైంలో లేకపోతే స్వతంత్ర సమరయోధ పోరాటంలో తమ వంతుగా కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి వాళ్ళకి సంబంధించిన ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటి దాన్ని ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేసి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వింగ్స్ ఇండియా 2022. వింగ్స్ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 2022 అనే కాన్ఫరెన్స్ లేదా సమావేశాన్ని ఇటీవల హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించారు. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ప్రస్తుతం జ్యోతిరాదిత్య స్కిందియా ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు. జ్యోతిరాదిత్య స్కిందియా ప్రజెంట్ మనకి ఇక్కడ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో మనకి సమిట్ లేదా కాన్ఫరెన్స్ ఏదైతే వింగ్స్ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 2022 ఉందో అది నిర్వహించారు. సో దీంట్లో ఏంటంటే ఏవియేషన్కి సంబంధించి అంటే విమానయాన రంగానికి సంబంధించి బిజినెస్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ పరంగా కానీ ఉన్న అంశాలని చర్చించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఇండియా at the rate of 75 new horizon for aviation industry. India at the rate of 75 new horizon for aviation industry అనేది దీని యొక్క ఇది వృత్తాంతంగా ఉంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇటీవల ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడిగా చెప్పొచ్చు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సో ఈ సంవత్సరం నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఫోర్కాస్టింగ్ పర్సంటేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో 2022-23కి సంబంధించి
2022-23కి సంబంధించి భారతదేశం యొక్క జీడిపి అనేది 8.1%గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ 2023-24కి సంబంధించి 5.5% ఉండొచ్చు అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది. అలాగే అది 1961లో ప్రారంభించబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది. సో టోటల్ సభ్య దేశాలు OECD యొక్క టోటల్ సభ్య దేశాలు వచ్చేటప్పటికి 38 మంది ఉన్నారు. సో ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్టింగ్ రిపోర్ట్గా చెప్పొచ్చు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా, వరల్డ్ వాటర్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది ఇటీవల సుజల్ 2.0 అనే క్యాంపెయిన్ని నిర్వహించింది, లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సుజలం 2.0. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే గ్రే వాటర్ ఉంటుంది కదా, సో గ్రే వాటర్కి సంబంధించి సో దాన్ని ఎట్లా మనకి ముందుకు తీసుకెళ్ళాలి, దాంట్లో ఇంప్లిమెంట్ ఏం చేయాలి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ గురించి సుజల్ 2.0 దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సో ఎవరైతే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారో సో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రారంభించబడింది. అది కూడా ఎందుకు ప్రారంభించారు అంటే ప్రపంచ నీటి దినోత్సవం, వరల్డ్ వాటర్ డే అనేది మార్చ్ 22న రికగ్నైజ్ చేయబడింది కాబట్టి సో అట్లా మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ వరల్డ్ వాటర్ డే థీమ్ని సుజల్ 2.0 థీమ్కి కూడా మనకి యూజ్ చేసుకున్నారు. గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్ అనేది సుజల్ 2.0 యొక్క లక్ష్యంగా కూడా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పంచాయత్స్, స్కూల్స్, అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ అయినా సుజల్ 2.0లో మనకి కాంట్రిబ్యూట్ చేసేలా చేయనున్నారు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ స్పోర్ట్స్కి సంబంధించింది. అండ్ వరల్డ్ టెన్నిస్ నెంబర్ 1 ప్లేయర్ సో ఆష్లీ బార్టీ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్. సో ఆష్లీ బార్టీ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తిగా ఈమెని చెప్పొచ్చు. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆష్లీ బార్టీ గారు 25 ఇయర్స్ ఏజ్లో ఇటీవల టెన్నిస్ క్రీడకి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. గతంలో 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని, 2021లో వింబల్డన్ టైటిల్ని, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని సో ఈమె గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో ఇలాంటి వరుసగా 2019 నుంచి 2022 వరకు పలు అంతర్జాతీయ గ్రాండ్ స్లమ్స్ని గెలుచుకున్న ప్రముఖ టెన్నిస్ అండ్ నెంబర్ 1 టెన్నిస్ ఫీమేల్ ప్లేయర్ అయిన ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆష్లీ బార్టీ గారు రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించారు. సో దానికి సంబంధించి సో ఇటీవల మనకి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది బ్రిమింగ్హామ్ ప్రదేశంలో జరిగింది. సో దీంట్లో మనకి మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకున్నారు విక్టర్ యాక్సెల్సన్. సో సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు లక్ష్య సేన్, ఇండియాకి సంబంధించిన లక్ష్య సేన్. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విమెన్ సింగిల్లో జపాన్కి సంబంధించిన క్రీడాకారునికి గోల్డ్ మెడల్ దక్కడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ బ్రిమింగ్హామ్ ఇన్ ఇంగ్లాండ్. సో దాని తర్వాత నెక్స్ట్ లక్ష్య సేన్ భారతదేశానికి సంబంధించిన క్రీడాకారుడిన వెండి పథకాన్ని సిల్వర్ని గెలుచుకున్నారు. అండ్ విక్టర్ యాక్సెల్సన్ టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి మనకి అన్ఫీల్డ్ బ్యారెల్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ అనేది మనకి రీచా మిశ్రా గారు రాశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో దీన్ని రాసింది రీచా మిశ్రా గారు. సో నెక్స్ట్ వన్, పుష్కర్ సింగ్ ధామీ టేక్స్ ఓత్ యాజ్ అ 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి 11th చీఫ్ మినిస్టర్గా తిరిగి మళ్ళీ పుష్కర్ సింగ్ ధామీనే రెండోసారి ఇటీవల చీఫ్ మినిస్టర్గా ఎంపిక కావడం జరిగింది. దాని ఇటీవల ప్రమాణ స్వీకారాన్ని కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నాగాలాండ్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ ఈ విధాన్ అప్లికేషన్. సో ఈ విధాన్ అనే అప్లికేషన్ ద్వారా నాగాలాండ్ భారతదేశంలోనే మొట్టమొదటి మనకి ఫస్ట్ సంస్థగా రాబోతుంది. అది కూడా ఏమంటారు పేపర్లెస్ ఈ విధాన్ ద్వారా మనకి అసెంబ్లీని నిర్వహించడం లేదా సెక్షన్స్ని నిర్వహించడానికి సంబంధించి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్. ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే న్యాచురల్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసిందో అలా కేరళ ఇటీవల తన యొక్క 2022-23 బడ్జెట్లో 6 కోట్ల మనకి ఏదైతే బడ్జెట్ కేటాయింపుతో అండ్ దాని స్టేట్లో మనకి కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని కూడా ప్రారంభించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. బిప్లోబీ భారత్ గ్యాలరీ షాహిద్ దివాస్ మార్చ్ 23 సందర్భంగా కలకత్తాలోని విక్టోరియా మ్యూజియం మాల్లో ఇటీవల మనకి 1947 ఆ టైంలో ఎవరైతే విప్లవకారులు భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ వింగ్స్ ఇండియా 2022 అనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క ఆధ్వర్యంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇటీవల నిర్వహించారు. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది 2022-23కి సంబంధించి భారతదేశం యొక్క జీడిపి 8.1% ఉండొచ్చని,
2024, 23, 24కి సంబంధించి అండ్ మనకి 5.5% ఉండొచ్చని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి సుజలం 2.0 క్యాంపెయిన్ అనే దాన్ని ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. నెక్స్ట్ వన్, వరల్డ్ టెన్నిస్ #1 టెన్నిస్ ప్లేయర్ ఆష్లీ బార్టీ అనౌన్సెస్ రిటైర్మెంట్. 25 సంవత్సరాల ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద #1 టెన్నిస్ ఫీమేల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆష్లీ బార్టీ రీసెంట్గా ఆమె రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అండ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2022 అనేది ఇటీవల బ్రిమింగ్హామ్లో జరిగింది. దీంట్లో భారతదేశానికి చెందిన లక్ష్య సేన్ సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.